హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ మార్నింగ్. ప్రజెంట్ అయితే అన్నోళ్ళ దగ్గర అయితే ఆవులు ఉన్నాయి. షెడ్ కూడా ఉంది పొట్టేల్ది. ప్రజెంట్ వచ్చి ఆవులు ఉన్నాయి. అన్నగా అడుగుదాం. మొత్తం ఎన్ని ఆవులు ఉన్నాయన్నా? ఆవులు 20 ఆవుల దాకా ఉన్నాయన్న. 20 ఆవులు. 20 ఆవులు ఉన్నాయి. పిండుతా ఉంటాము, ఓకే. అమ్ముతా ఉంటాము, తెస్తా ఉంటాము. పాలు కూడా పూటకు 2 క్యాన్లు పోతా ఉంటాయి. ఇప్పుడు ఆవులు మొత్తం ఎన్ని ఉన్నాయి? 20 ఆవులు. 20 ఆవుల దాకా. ఆ దూడలు ఎన్ని ఉన్నాయి? ఆవులు 6 దూడలు ఉన్నాయి. 6 దూడలు, మిగిలిన ఆవులు 13 ఆవులు ఉన్నాయి. 20 ఆవులు 3 6 దూడలు. 6 దూడలు 26 ఉన్నాయి మొత్తము. ఎక్కడంటే చెట్ల కింద గడి అన్ని దాంట్లో ఉండేటివన్నీ మనవే. ఆడ ఉన్నాయి, ఈడ ఉన్నాయి, ఇవన్నీ మనవే. ఓకే. మీరు కొనిండేటివా ఇవన్నీ? అన్ని కొనేటివే. ఎంత పడినాయి మీరు కొన్నప్పుడు? ఒకటి పెట్టే కొద్ది ఉన్నాయి, 50 నుంచి 1,00,000 రూపాయల వరకు ఉన్నాయి. ఇప్పుడు మీ దగ్గర ఏ బ్రీడ్లు ఉన్నాయి ఆవులు? జెర్సీ ఉంది, హెచ్ఎఫ్ ఉంది, ఒంగోలు ఉంది. వచ్చి ఒంగోలు జాతి హోలిస్టన్. ఇప్పుడు ఇవి జెర్సీ. ప్యాచెస్ సరైనవి ఉన్నాయి. 2 బుల్లు 4 బుల్లు పట్ల ఆల్ బ్లాక్ లో ఉన్నాయి. జెర్సీ, హెచ్ఎఫ్, సింధీ, హోలిస్టన్, అన్ని రకాలు ఉంటాయి. ఒక రకమైన ఒక రేంజ్. ఎన్ని సంవత్సరాలు అయిందా పెట్టి మీరు? నేను 25 సంవత్సరాలు అయింది. ఎక్స్ ఆర్మీ. నేను ఆర్మీ రిటైర్డ్. 2002లో రిటైర్డ్ అయినా. 2002 నుంచి ఇదే పని చేపిస్తా ఉండా. షెడ్లేసి మనుషులు పెట్టుకొని ఇదే మెయింటైన్ చేస్తా ఉండా. మీరు అప్పటి నుంచి ఇదే చేసుకుంటా ఉన్నారు? వ్యవసాయము ప్లస్ ఆవులు. వ్యవసాయంతో పాటు ఆవులు. వ్యవసాయం కూడా ఫుల్ గా. ఇప్పుడు టమాటాని 4-5 ఎకరాలు వేసినాము. ఇదంతా వేసింది ఇదంతా మందే. ఆడ గడ్డలతో ఉండేది మందే. ఆ పక్క నాటినాము. ఇప్పుడు ఆడ పేపర్ వేస్తా అనేది మందే. వ్యవసాయం చేపిస్తా ఉంటాము, మళ్ళు నాటుతా ఉంటాము. ఇంకా కర్రలు ఎక్కువ. ఇదంతా కర్రలే, గడ్డి కర్రలు. ఇదంతా ఆ దారిలో ఉండేది, ఏడు దారిలో ఉండేది అన్ని కూడా. 2 వ్యవసాయము ప్లస్ పశువులు. దీనికి ఏమేమి వేసుకుంటారు? ఫీడ్ 2-3 రకాలు వేస్తాం నాన్న. ఫీడ్ వేస్తాము, ఆల్ మిక్స్ వేస్తాము, తౌడు వేస్తాము, ఇంకా బిస్కెట్ వాడతాము. బెస్ట్ బిస్కెట్ వస్తుంది కంపెనీల నుంచి, అది వాడతాము. ఏమన్నా మెన్షన్ చేస్తారా ఏమేమి వేస్తారో దీనికి? ఏమంటే అంటే ఒక ఫీడ్ అంటే దాని పేరు ఏమన్నా మీకు? అదే ఇప్పుడు అగ్రిగోల్డ్ వచ్చి ఇది వేస్తాము ఫీడ్. బారామతి కంపెనీది ఫీడ్ వాడతాము. లేదంటే డైరీల నుంచి వస్తుంది. ఆల్ మిక్స్ వాడతాము. తౌడు ఎక్కువ వాడతాము. తౌడు కూడా బాగా వాడతాము. పాలు ఎక్కువ అంటే ఏవి ఎక్కువ వేస్తే వస్తుందో బాగా పాలు బాగా? ఏం బిస్కెట్ వేయచ్చు, ఎంఎన్ బూసా వేయచ్చు. ఫీల్డ్ లో 2-3 రకాలు వస్తాయి. కాస్ట్లీ ఉంటే 1500 ఉండదు, 1580 ఉండదు మూట. దాని ప్రకారం ఎత్తుకొని వేస్తే మనకేమో వర్కౌట్ అవుతుంది. పాలు 1 లీటర్ పెరుగుతాయి. దానికి కాస్ట్ ఆడ పెరుగుతుంది. ఇప్పుడు మనం 1200 1300 ఫీడ్ వేసినాం అనుకో, 1 లీటర్ పాలు తగ్గుతాయి. అదే 1500 1600 ఫీడ్ వేసినామంటే 1 లీటర్ ఎగబడతాయి. మీ దగ్గర ఉండే ప్రతి ఆవు ఇప్పుడు ఎన్ని లీటర్స్ ఒకటి యావరేజ్ గా? ఒకటి 12 లీటర్లు ఇచ్చేది. ఇప్పుడు అది 11-12 ఇస్తుంది. ఇది 10 ఇస్తుంది. ఆడుండేటివి 9-10 ఇస్తాయి. 5-6 నుంచి 10-12 వరకు ఇచ్చేటువంటి. 10-12 వరకు. రోజు మీద ఒక పూటకి ఎన్ని లీటర్లు క్యాన్లు పోతా ఉంటాయి? 80 లీటర్ల నుంచి 100 లీటర్ వరకు. ఒక పూటకి రోజు మీద 160 నుంచి 200 లీటర్ల దాకా పోతాయి. అది ఒక రోజు ఒకలాగా ఉండాలి. అంటే మేము సేల్ చేస్తాం కాబట్టి ఇది అవుతా ఉంటుంది. డైరీకి వేసేస్తారా? డైరీని. ఏ డైరీకి వేస్తారు? ఇప్పుడు శ్రీనివాస డైరీకి వేస్తాము. వాడే వచ్చి క్యాన్లు పిండి పెట్టేస్తాము. వాళ్ళే వచ్చి ఎత్తుకోబోతారు. మనకు టైం ఉండదు. దాని వల్ల వాళ్ళే వచ్చి ఎత్తుకోబోతా ఉంటారు. మీరు మనుషులు ఎంతమంది పెట్టుకున్నారు? 2 ఉన్నారు. బీహార్ వాళ్ళ? కాదు, లోకల్ 2 ఉన్నారు. మేము 2 ఉన్నాము. అందరం కలిసి మొత్తం 26 అంటే మీరు మెయింటెనెన్స్ కొంచెం కష్టంగా ఉంటది కదా? కష్టం అంటే మనకేమో వాడికి అయిపోయింది కాబట్టి మనకేమి ఇబ్బంది ఏమి లేదు. ఇప్పుడు మనిషిని పెట్టినారు కాబట్టి మీరు 2 మనుషులు? మేము 2 ఉన్నాము, వాళ్ళు 2 ఉన్నారు. అట్లా మెయింటైన్ చేసుకుంటా. వాళ్ళకి పేమెంట్స్ ఎట్లా? 15 నుంచి 20 వరకు పడుతుంది. వాళ్ళకి ప్రతి మనిషికి 15 రోజులు కానా బిల్లు? పాల బిల్లు వచ్చి 15 రోజులకు. అది ఎంత పడుతుంది? అది మనకు వచ్చి 1,00,000, 1,20,000, 1,10,000, 12. నెలకంతా ఒక 2-2.5 వస్తుంది. మళ్ళీ ఖర్చులు ఎంత ఉంటాయి దీని మీద? ఖర్చులు కూడా 1,00,000 పైన. అర్థమంతా డబ్బులు ఖర్చులకే పోతాయి. అర్థం దానిలో అర్థం మనకు తిండి ఎట్లే ఉంటుంది. తిండి వల్ల పెడతా ఉంటాం. మళ్ళీ 2 మనుషులు పెట్టుకున్నారు, వాళ్ళకి 30,000 అట్లా పోతుంది. 30 నుంచి 40 వరకు ఖర్చుల వల్ల వాళ్ళ ఖర్చులు అంతా పోతాయి. అన్ని కూడా 40,000 పోతుంది. ఎంత పడింది మీకు? షెడ్ చాలా పడింది. 22 లక్షలు పడింది షెడ్ కు. పెద్దది. పెద్దది. ఎంత? అది 22 lakhs. అది పొట్టేలు. ఇది ఓన్లీ ఆవుల కోసం. ఇది ఆవుల కోసం. ఇది లేబర్ రూమ్, అది ఆవులకు. ఇది 1.5 లక్షలు 2 లక్షలు అయింది. ఇది 1.5-2 లక్షలు. ఇది ఇక్కడ లేబర్స్ ఉంటారా? ఇక్కడ లేబర్స్ కు పర్మనెంట్ పెట్లా. దాని వల్ల ఇదైతా ఉండము. ఇవన్నీ సామాన్లు మూటలు అవి ప్రెసెంట్ దీనిలో స్టాక్ పెట్టుకున్నారు. మెడిసిన్ అది
ఇంకా లేబర్ వస్తే ఉమ్. బయట వాళ్ళని పిలిపించుకుంటే దీంట్లో ఉమ్. స్టే ఉండేదానికి. ఓకే ఓకే అది వచ్చి పశువులకు ఎన్ని ఉండేనా దాంట్లో దాంట్లో 3 పడతాయి. ఓన్లీ 3 పెద్ద ఆవులు 3 దాంట్లోకి వేస్తాము. మిగతావన్నీ అక్కడ వేసుకుంటాము. ఆ చెట్ల చెట్ల కింద దానికి ఇప్పుడు నైట్ పూట చెట్ల కిందనా చెట్లు వేస్తాము. కొన్ని చెట్ల కింద వేస్తాము. ఇప్పుడు చలికాలం ఎండాకాలం కదా, బయట వేస్తే చెట్ల కింద. చల్లగా ఉంటుంది. అవును అది నిజమే. షెడ్ల కంటే కూడా ఇంకా ఆడేసి ఫ్యాన్లు వేసే బదులు మేము బయటే వేస్తాం ఎక్కువ. బయట వేస్తే చల్లగా ఉంటుంది. దానికి ఆనే గడ్డి వేస్తాం, ఆనే తింటాయి. మళ్ళీ ఏదో పని వాళ్ళు వచ్చినప్పుడు ఎత్తాడు పారేస్తూ ఉంటాం. మెడిసిన్ ఏమన్నా దీనికి ఏమన్నా మెడిసిన్ అంటే దానికి వచ్చే ప్రాబ్లమ్స్ బట్టి ఏదన్నా వాడతాం. కాల్షియం ఎక్కువ వాడతాం మామూలుగా రెగ్యులర్ గా. ఇది అవుతా ఉంటాము. బ్రోటోన్, D52 ఇట్లాంటివన్నీ వాడతాం. ఇంకేదన్నా పొదుగాపులు జ్వరాలు వచ్చినప్పుడు దానికి తగిన మందులు వాడతాము. పొదుగాపులు వస్తే అమాక్సిమ్ వాడతాము, జంతా మెషిన్ అవిలు వాడతాము, అన్ని వాడుతూ ఉంటాం. ఇదైతే మెడిసిన్ అంతా స్టాక్ పెట్టుకుంటారు. స్టాక్ మామూలుగా తెచ్చుకుంటాం. డాక్టర్స్ ఉన్నారా? వెటర్నరీ డాక్టర్స్ డాక్టర్ గారే ఉంటారు మనకు. రెగ్యులర్ గా వస్తూ ఉంటారు, పోతా ఉంటారు. చెకప్ చేపించుకుంటాం. చెకప్లు చేస్తాము, అన్ని చూసుకుంటా ఉంటాము. ఏం తొందర ఏం లేదు, బాగా నిదానంగా చేసుకుంటాం. మాకు కురబలకోట అతను ఇక్కడ వెటనరీ హాస్పిటల్లో పనిచేస్తాడు, కార్తీక్ అని. అతను బాగా ఫోన్ చేస్తే చాలు అందుబాటులోకి వస్తారు, బాగా పని చేస్తారు. మనకు మళ్ళా ఇబ్బంది ఉండదు. దూడలు ఇప్పుడు మీకు ఇక్కడ పుట్టినాయా? కొన్ని ఉన్నాయి. దోళ్ళు 2 ఉన్నాయి, 6 2 ఉన్నాయి, 7 2 ఉన్నాయి. 7 దోళ్ళు కూడా లోపల కూడా 2 ఉన్నాయి. చిన్న జనాలకు పుట్టిండేటివే. ఇది ఇంకా ఏంలా, ఇది ఇంకా 10 రోజులు ఈనేస్తుంది. వేసినాము, దీనికి వేసినాము, లోపల వేసినాము. ఎండ మధ్యాహ్నం పూట ఎండ ఉంటుంది కదా, దానివల్ల దీనికోసం దీనిలో దూడ. ఈ 2 దోళ్ళు చూసుకుని 2 దూడలు, ఈ 2 దోళ్ళు కూడా ఫ్యాన్ కూడా వేసి పెట్టినారు. ప్రశాంతంగా చల్లగా ఉంటుంది. కొంచెం ముందర పెట్టాయి. ఇట్లా ఫ్యాన్ కూడా వేసి పెట్టినారు. దాడికట్లు తోలేదు ఎదురుగా మనుషులు కూడా పెట్టి పని చేస్తారు. నీళ్ళు క్యాన్ అటుకెత్తుకెళ్ళిపోతారు. క్యాన్ వేప చెట్టు కింద పెట్టుకుంటే కానీ చెట్టు కింద బాగుంటుంది. క్వశ్చన్స్ ఉంటే ఒకరికి అదే క్యాన్ వాళ్ళ చేతికి ఇచ్చి, ఒకరి చేతికి ఇచ్చి పార్ల భుజాన్ని పెట్టుకుని క్యాన్లు ఎత్తుకుంటారు. ఒకరు అదే తెచ్చుకొని వెళ్ళిపోండి. పేపర్ కట్టలు ఎత్తుకోవాలి కదా, వాళ్ళు ఇద్దరే ఉండేది. ఇద్దరు ఎత్తుకుంటే 2 కట్టల పేపర్ ఎత్తుకుంటారు. లేటర్లు ఉన్నాయి కదా, ఎక్కడైతే కోళ్ళు కూడా పెట్టినాడు. అదైతే ఉంటాయి. కోళ్ళు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, పొట్టేన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. అన్ని మిక్స్ పెట్టినారు. అన్ని మిక్సింగ్. కోళ్ళు, మేకలు, పొట్టేళ్ళు. ఇది ఎత్తుకో, ఒకటి ఎత్తుకో. సరేనారా? జెర్సీ టమాటాల కోసమా? టమాటాల కోసమా? టమాటా పేపర్ వేస్తాం. టమాటాకు పేపర్ వేపిస్తాం. మొత్తం ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టినారా ఖర్చు? దగ్గర దగ్గర ఆవుల మీద 20 లక్షల పైన ఉంది. పొట్టేళ్ళ షెడ్కి 25 లక్షలు అయింది. ఈ షెడ్కు ఆ షెడ్కు దానికి 4-5 లక్షలు అయింది. చాలా పెట్టాం. తక్కువ అంటే ఆవుల మీద కనీసం 60-70 వరకు ఉంటుంది. 70 lakhs పెట్టారు ఇన్వెస్ట్మెంట్. మళ్ళీ నేను వచ్చినప్పుడు 2 అది ఎత్తుకొని వచ్చేస్తా. లోన్స్ ఏమన్నా తీసుకున్నారా? లేదు, ఏమిట్లో 1 రూపాయి కూడా లోన్ తీసుకోండి. మీరు సేవింగ్స్ అంతా పెట్టుకున్నారు దీని మీద? మనమే అన్ని పెట్టుకున్నాం. ఇంకా ఉన్నాయి దూడలు, ఆవులు చూపిస్తాను. ఆ పక్క వెళ్ళిపోయి ఫస్ట్ ఆ పక్క నుంచి వేసుకుంటూ వచ్చేయండి. పేపర్ ఎగిరి పక్కన మొన్న వేసినారు, రెడ్డి పంపించినాడు. మా కల్చర్ వాళ్ళు వచ్చింది. అట్లా లేచి పక్కన బాగుంది. మొన్న దుక్కి కొంచెం బాగా నీట్గా వేసుకుంటూ వచ్చేది. చూడండి నెమలి. ఈ దిబ్బ ఎంత పడుతుందా నెలకంతా? ఒక 2-3 రోజులు పడుతుందా? పడుతుంది నాన్న. ఇది ఒకటేసారి మీరు? మళ్ళంతా సద్దలకు తోలేదు. ఇప్పుడు అదంతా తోలేసిన 10 రోజులు ఉంటే, ఇప్పుడు ఈ 3 నెలలు 4 నెలలు పడిందంతా కూడా ఇప్పుడు ఇది అట్లే ఉండిపోయా. మన టైం లేక ఎత్తలేకపోతే ఇది అట్లే ఇప్పుడు పడతా ఉంది. ఆడ వేస్తా ఉండము. ఆడుండేది ఆడేస్తాము, ఏడుండేది ఏడేస్తాము. దానివల్ల ఒకసారిగా పొలాలకు ఈసారి ఇప్పుడు టమాటా అయిపోతుంటే మళ్ళీ దుంతాము, మళ్ళీ తోలేస్తాం. మాకే వాడుకుంటాం, మేము ఎవరికి అమ్మము. సంవత్సరానికంతా ఎన్ని రోజులు పడచ్చు యావరేజ్ గా? అవరేజ్ అంటే 10 20-22 రోజులు పడుతుంది. 22 రోజులు. తక్కువ అంటే ఒక 20 రోజులు కావాలి.
తక్కువ అంటే మీరు 20 తోలినా కూడా ఒక లోడ్ 3000 వేసుకున్నా కూడా ఈజీగా 3000 3,500 ఇప్పుడు పేడ ఎరువు మనకు భలే 30,000-60,000 వస్తుంది తక్కువలో తక్కువ అనుకున్నా కూడా. తక్కువ అంటే కూడా 20,000 60 తక్కువ అంటే 60,000-70,000 పేడ అడుగుతారు. అది కాకుండా ఇప్పుడు కోళ్ళ ఫీడు కోళ్ళ ఎరువు అది కూడా ఇంకా కాస్ట్లీ ఇది గొర్రెల ఎరువు అంతా అట్లే చెట్ల మీద అదే మడి మీద సల్లిచ్చేస్తాం. బాగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు ఎంతటికి వేయించినామా మీరు కొనాల్సిన అవసరం లేదు, నేచురల్ గా పనికి వస్తుంది మీ చెట్లకే. మాకే మేము ఎవరికి అమ్మం. మొత్తం ఇదంతా ల్యాండ్ మీద ఆటి నుంచి ఇప్పుడు గట్లతోనే ఆటి నుంచి ఇట్లా రోడ్ల వరకు మొత్తం ఎన్ని ఎకర్స్ 12 ఎకరాలు దాకా 12 ఎకరాలు మొత్తం దీంట్లోనే మీరు అరేంజ్ చేసుకుంటారు. అంతా అరేంజ్మెంట్ చేసుకుంటే సేద్యము ఆవులకు టమాటా మడి అది అన్నిటికీ అదే చేస్తాం. ఇయర్లీ ఎంత వరకు గెయిన్ చేయగలరు అమౌంట్ యాన్యువల్ గా దీంట్లో మీద? చెప్పలేము. ఇప్పుడు నీడు 8-10 లక్షలు టమాటాలను పోగొట్టేసుకున్నా వచ్చినప్పుడు ఏదో ఒకటో రెండో ఇప్పుడు వరి నాటినామంటే ఏం వర్కౌట్ కాదు. దాని ఖర్చులకి 2 లక్షలు 3 లక్షలు వస్తుంది. లేదు టమాటాలు ఏమన్నా రేట్ ఎగిరింది అనుకో అప్పుడు ఏమన్నా 2 లక్షలు 5 లక్షలు 10 లక్షలు మిగిలితే చెప్పలేము. దేంట్లో కూడా లాస్ట్ లేదంటే కొంచెం ఆవుల్లో చేసుకుంటే కొంచెం మనకు వర్కౌట్ అవుతాం. ఎంతో 500-1000 మిగిలేదు ఉండాలి అంతే. దాంట్లో చెప్పలేము. ఇప్పుడు వరి నాటినా కూడా అంతంత మటుకే ఏం వర్కౌట్ కావడం లేదు. ఇంక ఈ సేద్యాల్లో ఇప్పుడు లెక్క తగిలి ఎగురుతుంది లేదు పోగొట్టేస్తాం. ఆవుల్లో మటుకు మనం చేసుకుంటే పాలల్లో కొంచెం మనకు రోజు బెనిఫిట్ కాబట్టి ఏందో ఒక రోజు 1 లీటర్ తక్కువ ఇచ్చినా 1 లీటర్ ఎక్కువ ఇచ్చినా తోసుకుంటా పోతాం. దీంట్లో కొంచెం ప్రాఫిట్ ఉండాలి. కష్టపడుకోవాలి. ఏమన్నా లాస్ ఏమన్నా వచ్చిందని ఆవులు ఎంతవరకు ఏమన్నా వచ్చే టైం ఉండాలి. ఆవులు బాగాలేకన్నా ఇప్పుడు మన మోడాలలో November December నెలల్లో ఆవులు ఏమైనా దెబ్బతిన్న 5-6 ఆవులు దాకా పొదుగాపులు వచ్చి మోడాలకు ఇదయ్యి అది ఎన్ని రోజులకి రికవర్ అవుతుంది? పొదుగాపు వస్తే ఒకసారి తొందరగా రికవర్ అయితే 1 వీక్ లోనే, లేదంటే ఒక రూమ్ ఫెయిలియర్ అయిపోతుంది. ప్లస్ వచ్చి ఆవే దెబ్బతినొచ్చు. 1,50,000 తెచ్చింది దాని అట్లా పెద్ద పాలు 20 లీటర్ పాలు అట్లే దెబ్బతిన్నా పోతా ఉంటాయి. అవి ఎంత ట్రీట్మెంట్ చేసినా కూడా రికవర్ కాలేవు. కొన్ని ఎక్కువ పాలు ఇచ్చేటివి వచ్చినాయి. ఇప్పుడు కూడా 1-2 ఉన్నాయి. కొంచెం రికవరీ చేసుకున్నాము, కొన్ని ఇది చేసుకుంటా ఉన్నాము, పోతా ఉంటాయి. పట్టించుకునేది ఏం లేదు. ఎక్కువ ఉన్నాయి కాబట్టి 1-2 పట్టించుకునేది. పట్టించుకున్నా కూడా ఏం లాభం దాని మీద బాధపడతా ఉంటే కాదు. మనం అమ్మేస్తాము, మళ్ళా ఒకటి తెచ్చుకుంటాము, దాంతో రికవరీ చేసుకుంటా. దాంట్లో 10,000 వచ్చినా 10,000 పోయినా పాలలో వచ్చినా పోయినా కూడా చూసుకుంటా పోతా ఉంటాం. అంతే ఈ దీనితోనే బాగా వర్కౌట్ పలావులతోనే మనకు వర్కౌట్ అది బెస్ట్. దీనితో అయితే సేద్యాల మీదనే పడితే కావు, పలావులు అయితేనే మనకు కొంచెం వర్కౌట్ అయ్యేది. అది నిజమే. ఓకేనా, థ్యాంక్స్ నా. ఆయనకి యాక్చువల్గా చాలా వర్క్ ఉంది, వాళ్ళంతా వర్క్ మీద ఉన్నారు. మనం మాట్లాడించింది చాలా సేపు. అసలు ఏదో ఇక్కడ షెడ్ అంతా చూసినాము, ఇంకా ఫోటోలు ఉంది, అది వీలైతే చూద్దాము. ఆవుల కోసం కుర్తి కూడా పెట్టుకున్నారు చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ కుర్తి డ్రమ్ములో పెట్టుకున్నారు, కుర్తి కూడా పెడతా ఉంటారు. కుర్తి అంతా ఇది ఇక్కడంతా కోళ్ళు మేకలు ఉన్నాయి. మొత్తంతా ఆవులు ఆడొకటి ఉన్నాయి, బండ్లు వస్తున్నాయి. పెద్ద పాల క్యాన్ వచ్చింది చూడండి. ఇక్కడ పాలు అంతా పెట్టేస్తున్నారు. పాల బండి అయితే ఒకటి వచ్చింది, పాలు వేసుకొని పోతుంది. 2 క్యాన్లు ఇది వచ్చింది. మనం టైంకి వచ్చింది బండి కూడా, పాల బండి వచ్చింది. పాలు పిండేసి పెట్టేస్తారు, ఎక్కువ పోతుంది. మనం పోదాం. పాల బండి ఇక్కడ పాలు ఇక్కడ చెట్ల కింద కట్టేస్తారు. కోళ్ళు అన్ని ఉన్నాయి, అన్ని ట్రాక్టర్లు ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉన్నాయి చూడండి ఆవులంతా. అన్నోళ్ళు చెట్ల కింద కట్టేస్తున్నారు. ఏం చెట్లు? ముళ్ళ చెట్లు ఉన్నాయి, దీని కింద కట్టేస్తున్నారు. 1 2 3 4 5 ఆవులు ఈడు ఉన్నాయి. ఇంకా ఏడాడో చెట్ల కింద అంతా కట్టేస్తున్నారు. వీళ్ళకంతా ల్యాండ్ చెప్పినారు కదా, ఒక 12 ఎకర్స్ ఎంత ఉంది, 12 ఎకరాలు చెప్పినాడు కదా అన్న. ఈ చెట్ల కిందనే కట్టేస్తున్నాడు అంతా మొత్తానికి. ఇంకా పాలది కూడా వచ్చేస్తుంది. పోదాం ఇంకా. ఇక్కడ 2 ఆవులు కట్టేస్తున్నారు. అన్నోళ్ళు కూడా వెళ్ళిపోతాంటారు. రోడ్డు పక్కనే ఇది. ఎక్కడ ఏమి లొకేషన్ అంతా అన్అఫీషియల్, ఇదంతా చెప్పలేదు. ఇక్కడ 2 ఆవులు అయితే కట్టేస్తున్నారు చూడండి. అంతా చెట్ల కింద ఆడ 2 కట్టేస్తున్నారు. ఇది సూపర్ నైపర్ గ్యాస్ అంతా వేసినారు. అది నేను మాట్లాడించింటే ఇంకా మాట్లాడిండొచ్చు. ఆయనకు టైం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మాట్లాడినది కొంచెం ఎక్కువ. నేను వచ్చిండేది ఎర్లీ మార్నింగ్, టైం అంతా 9 అవుతుంది. నాకు కాలేజీ ఇది అది సెట్ కాదు, ఏదో వచ్చినాము ఈరోజు. ఇది సేమ్ జెర్సీ ముందర తాగండి. జెర్సీ అది హెచ్ఎఫ్.
అంతా వీళ్ళవేలే. మీకు ఎక్కడైనా డైరీలు ఉంటే కింద కామెంట్ చేయండి. దగ్గరలో లోకల్లో అంగళ్ళు మదనపల్లి సరౌండింగ్స్లో వచ్చి కవర్ చేస్తా. దూరంగా ఏడైనా ఉంటే చెప్పండి చూద్దాం. అది ఓవరాల్గా ఆడ ఈడ నా బండితో ఇది చెట్లు బాగున్నాయి ఫ్రెండ్స్. అంతా వీళ్ళే కాబట్టి భూమి చెట్ల కింద చల్లగా ఉంది. ఇది ఒక షార్ట్ అండ్ స్వీట్ ఇంటర్వ్యూ అనుకోండి. ఆయన మాట్లాడిన 12 నిమిషాలు, నేను ఎక్స్ట్రా దీన్ని 3 నిమిషాలు మాట్లాడిన. లాస్ట్ కొన్ని ఇంటర్వ్యూస్ అయితే ఒక 30 నిమిషాల వరకు వచ్చినాయి. ఒక్కొక్కసారి ఒకలాగా మాట్లాడతారు. వాళ్ళు మాట్లాడే టైం ఉంటే ఓపిక ఉంటే మాట్లాడేస్తారు. నేను మాట్లాడిచ్చేస్తా ఏందో ఒకటి. టైం లేదు. ఓకే, వీటికైతే ఈ వీడియో ఏం చేద్దాం అయిపోయింది.